విశాఖ ఆర్గానిక్ మేళాకి ఒక ప్రసిద్ధిగాంచిన స్థానం రావటం, ఆ విధంగా గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం సంబంధించిన సభ్యులందరూ కలిసి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రైతులందరికీ కూడా ఉచితంగా ఇస్తూ, ఎవరైతే షోర్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ మొత్తం అత్యంత పారదర్శకంగా ఇది నిర్వహించుకుంటారు. దాని కారణంగానే విపరీతమైన ఆదరణ. మనందరం కూడా తప్పనిసరిగా ప్రకృతి ఇచ్చే ఇవ్వబడ్డ ఆహారమే తినాలి. ఆ విధంగా విష పదార్థాలు, కెమికల్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ లేని ఆహారాన్ని తినాలి. అది కూడా ఏదైతే గోమాత సకల దేవతల యొక్క నిలయంగా మనం భావిస్తామో, గో ఇచ్చే ప్రతి అంశం కూడా అత్యంత అద్భుతం, పవిత్రమైంది. ప్రపంచం ఆశ్చర్యపోతుంది. భారతీయ ఆవు యొక్క ఏవైతే మలినాలు అనుకుంటున్నామో, ఏదైతే గోమూత్రం గాని, పేడ గాని అన్ని కూడా అద్భుత ఔషధ గుణాలతో పాటు వ్యవసాయానికి అదే ఆధారం. గోవుని సంరక్షించాలి, గోవుని పెంపొందించాలి, వ్యవసాయంలో గోవుని మనం ఉపయోగించుకోవాలి. ఏవైతే పాత పద్ధతులన్నీ ఉన్నాయో వాటిని మనం తిరిగి ప్రారంభించాలి. ఏ ఆధారంగా ఈ దేశం నిర్మాణమైంది, ఏ ఆధారంగా నాగరికత ముందుకెళ్ళింది, వీటన్నిటిపైన ఇవాళ ప్రపంచం ఆలోచన చేస్తుంది. ఆ విధంగా ఏవైతే సహజంగా తయారయ్యే వస్తువులపైన, అలాగే ప్రకృతి ఏదైతే వరప్రసాదంగా అందించిన విషయాలపైన ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. తప్పనిసరిగా దీనికి అత్యంత ప్రాధాన్యత రావాలి. అనేక మంది రైతులు ఏమీ ఆశించకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళకి మక్కువతో, దానిపైన ఉండే వాళ్ళకు ఉండే ఏదైతే అభిమానంతో నష్టం వచ్చినా కూడా పండిస్తున్నారు. కనుక నష్టపోతున్న రైతుని ఆదుకునే పని మనందరం తప్పనిసరిగా చేయాలి. కనుక భూ రక్షణ అలాగే సస్య రక్షణ మనందరం కలిసి చేసే విధంగా ఈ యొక్క విశాఖ ఆర్గానిక్ మేళా ఉండబోతుంది. దీని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించే విధంగా అందరూ పాల్గొనాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయం పైన పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడంతో పాటు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం RYSS నేపథ్యంలో మల్టీ క్రాపింగ్ సిస్టమ్ ఏదైతుందో, ప్రతి రైతు కూడా ఈ రోజు ఈ మల్టీ క్రాపింగ్ సిస్టమ్ విధానానికి వెళ్తే తప్పనిసరిగా లాభసాటిగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఫార్మ్ ని డబుల్ ఇన్కమ్ చేయాలని చెప్పి ఆ విధంగా ఒక ఏకర్లో ₹1,00,000 సంపాదించే విధంగా ఒక ప్రయత్నం ప్రారంభించారు. తప్పనిసరిగా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఆ దిశగా వెళ్లే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అందరూ కూడా ప్రకృతి వ్యవసాయదారులను రక్షించడం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువుల్ని కొనుగోలు చేయటమే మన కర్తవ్యంగా మనందరం భావించాలి.